హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు నవ్య ట్రెండీ వ్లాగ్స్. ఇదైతే నిన్నటి వీడియో అండి. నిన్న గ్రహణం కదా! సో, నేనైతే ఎర్లీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు. కొంచెం డిలే అవ్వడం వల్ల ఆఫ్టర్‌నూన్ 11:30-12 ఆ టైంలో అయితే నేను బ్రేక్‌ఫాస్ట్ చేశాను. సో, ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా స్కిప్ చేసేసినట్లే. ఇంకా 3-7 దాకా గ్రహణం ఉంటుంది కాబట్టి ఎలాంటి ఫుడ్ ఐటెమ్స్ కుక్ చేసి ముందే పెట్టుకోకూడదు. ప్లస్ తినకూడదు కదా! సో, అందుకని ఆ టైంలో ఏమీ అయితే ప్రిపేర్ చేయలేదు. తినలేదు కూడా. నాకైతే బాగా ఆకలేస్తుంది. గ్రహణం విడిచేటప్పటికి 6:00 నుంచే స్టార్ట్ అయిపోయింది ఆకలి. నాకే కాదు మా ఇంట్లో మా పిల్లలకు గూడా బాగా ఆకలేస్తుంది. అమ్మ ఏం చేస్తావు? ఏం చేస్తావు? అని వాళ్ళు గూడా యూట్యూబ్ ఓపెన్ చేసి ఏదో ఒక డిఫరెంట్ రెసిపీ చూడమ్మా అని చెప్పారు. నేను చూసాను. కానీ అదేది నాకు ఆ టైంలో సెట్ అవుతది అనిపించలేదు. అందుకనే ముందుగా అయితే బాగా ఆకలేస్తుందని చెప్పేసి సరే బయట నుంచి ఏమైనా తెప్పించుకుందామా అనుకుంటే బయట కూడా ఆల్రెడీ రెడీ చేసిన ఫుడ్డే ఉంటది గదా! గ్రహణం టైంలో చేసుంటారు వాళ్ళు. సో, అందుకని ఎందుకు తెచ్చుకోవడం అని చెప్పేసి ఏదో ఒకటి చేసేద్దాం బాగా ఆకలేస్తుందని కిచెన్‌లోకైతే వెళ్ళిపోయానండి నేను. సో, ముందుగా అయితే ఆనియన్స్, టమోటా, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి అండ్ కొంచెం పుదీనా అయితే లైట్‌గా మగ్గించుకోవాలి. అది చల్లారేలోపు మళ్ళీ ఆనియన్స్, టమోటా, కొంచెం పచ్చిమిర్చి వేసుకొని కొన్ని మనం బిర్యానీలోకి ఏమేమి వేసుకుంటామో ఆ దినుసులన్నీ వేసుకొని మగ్గించుకోవాలి. ఇది మగ్గేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న వాటినైతే పేస్ట్ చేసుకోవాలండి. తర్వాత వాటిని కూడా వీటిలో వేసి బిర్యానీ మసాలా, కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసి అవి కొంచెం ఉడికిన తర్వాత ముందుగా అయితే మనం నానబెట్టుకున్న రైస్ వేసి దానికి సరిపడా వాటర్ వేసి ఒక 3 విజిల్స్ రానిచ్చేసాను. దీన్నైతే కుష్కా అంటారు, బిర్యానీ అంటారు, ఏమంటారో నాకు తెలీదు. ఆకలి రుచి ఎరగదంటారు కదా! అట్లాగే ఈ ఐటెమ్ అయితే నేను చేశాను. వీడియో నచ్చితే ఒక లైక్